కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8 నుండి కొన్ని వచనాలు మనం చదువుతున్నాం. సుమారుగా 16 వచనాలు వరకు మనం చదువుతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8 మొదలుకొని, అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉండురు. ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉంది. చూడండి, ఆ 10వ వచనం ప్రాముఖ్యమైనది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ వలన మనకు బయలుపరిచి ఉన్నాడు. ఇలా మరి చదివేసుకుందాం. మరి ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషుల్లో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచుచ్చు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. చిన్న ప్రార్థన మనం చేసి ముందుకు వెళ్దాం. పిల్లరా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు. నిన్ను గణపరుస్తూ నిన్ను స్తుతిస్తూ నీ నామాన్ని హెచ్చిస్తున్నాం రాజా, నీకు వందనాలు తండ్రి. ఇదిగో నీవు మహిమా స్వరూపివి రాజా, నీకు వందనాలు. ఆత్మస్వరూపివి రాజా, నీకు వందనాలు తండ్రి. నీవు ప్రేమాస్వరూపివి రాజా, నీకు వందనాలు. అయ్యా, మరి ప్రభా, మర్మముగా మాలో నివసిస్తున్న దేవుడవు తండ్రి, నీ ఆత్మను మాకు అనుగ్రహిస్తున్న దేవుడవు రాజా, నీకు వందనాలు. ఓ ప్రభా, మామూలను మీ నివాసాలుగా కోరుకున్న దేవుడవు రాజు, నీకు వందనాలు. ఈ చదవబడిన మాటలన్నింటిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతించుకుంటూ అయ్యా, మా ముందున్న సమయాన్ని మీ చేతులకు సమర్పించుకుంటున్నాను. మాకు నువ్వు వినిచిన వారికి నీకు కావాల్సిన వర్తమానం మీరు అనుగ్రహించడం యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. పిల్లరా, మనము చాలాసార్లు ఇప్పుడు కూడా నేను అన్నాను, చిన్న ప్రార్థన చిన్న పాట అంటూ ఉంటాం. అట్లాంటివి ఏమి ఉండవండి. చిన్న ప్రార్థన చిన్న పాట అనేటివి ఏముండవు. అంటే తక్కువ పాడమంటారేమో కానీ చిన్న ప్రార్థన అనేది ఏముండదండి. చాలామంది అంటారంట మాది చిన్న సంఘం అని అంటారంట. ఏమంటారండి? మాది చిన్న కాంగ్రిగేషన్ అంటూ ఉంటారు. సో అలాగ అనకూడదట. బైబిల్ కాలేజీలో ఏం చెప్తారంటే అలాగంటే మార్కులన్నీ మైనస్ అయిపోతాయేమో. అయితే సంఘం అంటే సంఘం అంతే. సంఘంలో పిల్లరా మరి ఒక 2 కంటే ఎక్కువ ఉన్న ప్రతిదాన్ని మనం సంఘం అని పిలుస్తూ ఉన్నాం. సో ఇక్కడ పోయిన వారం కూడా మనం చూసాము, నేను జ్ఞానాతిశయముతో మీ దగ్గరికి నేను రాలేదు, మరి పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతములనే నేను మీకు తెలియజేసుకుంటూ వచ్చాను అని పౌలు గారు చెప్పిన మాటలను మనం పోయిన వారం మనం చూడడం జరిగింది. సో ఈ యొక్క 8వ వచనంలో పిల్లరా మరి దేవుని జ్ఞానం ఏమిటో కూడా మనం చూడటం జరిగింది. దేవుని జ్ఞానం ఏమిటంటే పిల్లరా, ఆ మాటలో మనం చదువుకున్నాం. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తు అను ఆ యొక్క వ్యవస్థ ఏదైతే ఉన్నదో పిల్లరా, క్రీస్తు అనగా పిల్లరా మెస్సియా అని మనం మరొక భాషలో అంటూ ఉన్నాం. మెస్సియా అనగా అభిషక్తుడని అర్థమని మనకు తెలుసు. అభిషక్తుడు అనగా పిల్లరా ఒక ప్రత్యేకమైన పని కొరకు నియమింపబడిన వాడని తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది పిల్లరా మరి రక్షించడానికి వచ్చిన వారిని కూడా మెస్సియా అని యొక్క ఆదిమ హెబ్రీ భాషలో వారు అంటం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు పిల్లరా వారికి మోషేని దేవుడు ఒక రక్షకుడుగా నియమించాడు కదండి. ఆయన కూడా ఒక రకంగా వారికి మెస్సియా అనే మాటకు అర్థం ఏంటంటే మరి అభిషక్తులు ఒక ప్రత్యేక పని నిమిత్తం పంపబడిన వాడిని అర్థం. సరే, ఏది ఏమైనా పిల్లరా యేసు ప్రభు వారు ఈ యొక్క కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తున్నాం. క్రీస్తు, చివరి మాట, క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు పిల్లరా మనిషి యొక్క బాధలను, మనిషి యొక్క పాప నైజాన్ని, మనిషి యొక్క ఆ యొక్క మనస్సునంతా కూడా మార్చడానికి ఆయనే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. భక్తులకు మాట చెప్తూ ఉంటారండి, దేవుడు మానవుడయ్యాడు ఎందుకంటే
మనుషులందరినీ తన బిడ్డలుగా చేసుకోవడానికి, దైవ స్వరూపులుగా మార్చడానికి, దైవంలో ఉన్న ఇంతవరకు మనం ప్రస్తావించుకున్నట్టుగా దేవుడు ప్రేమస్వరూపి అండి. ప్రేమ చేత నింపబడిన వాడు, జ్ఞాన బాహుల్యములు కలిగిన వాడు, చాతుర్యత కలిగిన వాడు. ఆయన సృజనాత్మకత ఎంతో గొప్పది పిల్లరా. అది మనకు ఎలా తెలుస్తుందంటే ఈ సృష్టిని చూస్తే ఆయన యొక్క సృజనాత్మకత మనకు తెలుస్తూ ఉంటుంది. క్రియేటివిటీ అంటాం ఇంగ్లీష్లో. అబ్బా, ఈ అబ్బాయి చాలా క్రియేటివ్గా ఉన్నాడని అంటూ ఉంటాం. ఆ యొక్క మర్మం అంతా కూడా పిల్లరా, దేవుడు ఎప్పుడైతే మనిషిని తన స్వరూపంలో సృజించుకున్నాడో అప్పుడు ఆ క్రియేటివిటీ మనకు వస్తూ ఉంటుంది. ఆయనలాగా ఆలోచించగలిగే శక్తి, ఆయనలాగా మరి పిల్లరా ప్రేమించగలిగే శక్తి, ఆయనలాగా తీర్మానములు తీసుకునే పోలికలోనే దేవుడు మనలను సృజించి ఉన్నాడు. ఆ 24 వచనము చివరి మాటలో, క్రీస్తు దేవుని శక్తిను దేవుని జ్ఞానమునై ఉన్నాడు. నువ్వేదైనా పవర్ఫుల్గా బోధించాలంటే ప్రభుని యేసుక్రీస్తు గురించే మనం మాట్లాడాలి. నువ్వేదైనా నా ప్రజలకు నేను జ్ఞానం నేర్ప తలంచుకున్నానంటే క్రీస్తును లేదంటే క్రీస్తుని గురించి చెప్పడం మించిన జ్ఞానము ఏది కూడా లేదు. అలాగే ఇప్పుడు మనం చదువుకున్న వచ్చిన భాగంలో 8వ వచనంలో ఆయన మహిమాస్వరూపి అని మనం చూస్తున్నామండి. లార్డ్ ఆఫ్ గ్లోరీ, సిలువ వేయబడిన యేసు ప్రభు ఎవరండి? మహిమాస్వరూపి. మహిమ ఎవరికి ఉన్నదండి? ఘనత ఎవరికి ఉన్నదండి? ప్రభావం ఎవరికి ఉన్నదండి? మనం పరలోక ప్రార్థనలో చెప్తూ ఉంటాం, రాజ్యము మహిమ అంటే ప్రభావం అంతయును నీకే చెందును తండ్రి అని మనం అంటూ ఉంటాం. ఆ తండ్రి, ఆ సృష్టికర్త, ఆ యొక్క పిల్లరా సర్వశక్తిమంతుడని మనం ఎవరినైతే అంటున్నామో ఆయన పిల్లరా తన మహిమనంతా పక్కన పెట్టుకుని, తన మహిమనంతా దాన్ని తగ్గించుకుని అన్నట్టుగా మరి మన కొరకు ఆయన వస్తూ ఉన్నాడు. అది గమనించలేదటండి మానవులు. దేవుని జ్ఞానాన్ని గమనించడంలో తప్పిపోయారు. దేవుడు మనిషిగా వచ్చాడు, దేవుడు మెస్సియాగా వచ్చాడు, రక్షించుటకు రక్షకుడైనాడు అని రోజువారు చదివారు. కానీ పిల్లరా ఆయన నిజంగానే రక్షకుడిగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోకి వచ్చినప్పుడు వారు దానిని గ్రహించలేకపోయారు. వారు గ్రహించక క్రీస్తు పట్ల చెప్పబడిన ప్రవచనములన్నిటినీ వారు నెరవేర్చారు. అదే అంటున్నాడు ఆయన. మరి అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, తెలియదు. లోక సంబంధమైన మరి పిల్లరా వ్యవహారములతో దేవుని జ్ఞానము అది సరితూగదు. అది వారికి తెలిసి ఉండని ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును వారు సిలువ వేయకపోయి ఉందురు. ఒకవేళ లోక జ్ఞానం చేత దేవుడిని తెలుసుకోగలిగితే, లోక జ్ఞానం చేత యేసు ప్రభు ఎవరో మనకు తెలిసిపోతే పిల్లరా 2000 సంవత్సరాల క్రితము వారు ఆయనను సిలువ వేయకపోయి ఉందురు. 10వ వచనానికి మనం వెళ్ళిపోదాం సూటిగా పిల్లరా. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని ఒంటరిగా విడవలేని దేవుడు పిల్లరా, మనల్ని కన్ఫ్యూజన్లో పజిల్డ్గా వదలని దేవుడు పిల్లరా. మనకైతే ప్రతి విషయాన్ని దేవుడు తన ఆత్మ వలన వాటిని మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ ఆత్మ అక్కడ చూడండి, బోర్డు లెటర్స్లో మనకు తెలుగులో రాయబడింది ఏమంటే పెద్ద అక్షరాల్లో, ఆత్మ దేవుడండి, దేవుణ్ణి చూపిస్తూ ఉన్నది. దేవుడు అనగానే పిల్లరా ఆయన ఆత్మస్వరూపి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో యేసు ప్రభు వారు ఆ సమరయ ఆ యొక్క సహోదరితో మాట్లాడుతూ ఏమంటారు? దేవుడు ఆత్మస్వరూపి. ఎలాంటి వాడండి? దేవుడు కనబడని వాడు. మనం నమ్మగలగాలి పిల్లరా. ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు, దేవునికి స్తోత్రం. ఎక్కడ 2-3 ఒక విషయాన్ని బట్టి ఏకీభవిస్తారో వారి మధ్యన ఆయన తన ఏకీభావాన్ని, అంగీకారాన్ని తెలియజేయవాడుగా ఆయన ఉన్నాడు. మనం ప్రార్థిస్తున్నప్పుడు పిల్లరా ఆయన మన ప్రార్థనలను ఆలకించుటకు మనకు తోడుగా ఉన్నాడు. ఇంకొక సంగతి తెలుసా? రోమా 8:26 ప్రకారం పిల్లరా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదండి, కానీ ఆ ఆత్మయే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. దేవుడే విజ్ఞాపనం చేయిస్తాడు. మనం అనుకుంటాం నేను ప్రార్థనకు వెళ్తాను, నేను చేస్తాను అనుకుంటూ ఉంటాం. నిజానికి ఆ ప్రేరేపణ ఇచ్చేది దేవుడేనట్టండి. ఆ ప్రేరేపణ ఇచ్చేది దేవుడు పిల్లరా. భక్తుని మాట ఏముంటుందంటే, ప్రయాసపడినది నేనే కాదు కానీ నాకు తోడై ఉన్న దేవుని కృపయే నా చేత ఈ పనులు చేయించింది. నన్ను బలపరచు క్రీస్తు చేత నేను సమస్తమును చేయగలను అని భక్తులు వారు చెబుతూ ఉంటారు. సరే, ఏదేమైనా పిల్లరా మనకైతే దేవుని జ్ఞానము తన ఆత్మ వలన ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క విషయాలు, ఈ యొక్క వచనాల్లో పిల్లరా 10 నుండి 16 వచనాల్లో 3 రకాల మనుషులు కనబడతారండి. మొట్టమొదటిది ఆత్మ ద్వారా దేవుని సంగతులను తెలుసుకునే ఒక వ్యక్తి. ఆత్మ ద్వారా దేవుని సంగతులను తెలుసుకునేటువంటి ఒక వ్యక్తి. గలతీ 5:16-17 కూడా మనం చూస్తూ ఉంటాం.
మీరు ఆత్మ చేత నింపబడి ఉండండి, నడిపించబడండి, మీరు మద్యముతో మత్తులై ఉండవద్దు అనేటువంటి మాటలను కూడా అక్కడ మనం చూస్తూ ఉంటాం. అక్కడ అర్థం ఏంటంటే పిల్లరా, ఒక వ్యక్తి ఈ టాక్సికేషన్ ప్రభావంలో ఉన్నాడు అనుకోండి, మత్తు మందుల ప్రభావంలో ఉన్నాడు అనుకోండి, ఆ మత్తు మందు ఎలా చెబితే అలా నడుస్తాడు. అలాగే ఒక వ్యక్తి ఆత్మచేత నడిపింపబడుతూ ఉన్నాడు అనుకోండి, ఆత్మ ఎలా చెబితే అలాగూ నడుస్తూ ఉంటాడు. అదంటే అక్కడ దాని అర్థం. మరియు మీరు మద్యముతో, చదువుతారు ఎవరైనా తీసిన వారు, మరియు మీరు మద్యముతో మత్తులై ఉండకుడి, కానీ ఆత్మచేత నడిపించబడండి, నింపబడి ఉండండి. ఆత్మచేత నింపబడి ఉండండి. బైబిల్ పిల్లరా చాలా వ్యక్తంగా చెప్తూ ఉన్నది. గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ ఫలములన్నిటినీ వరుస పెట్టి అక్కడ చెబుతూ ఉన్నది. ప్రేమని, సంతోషమని, సమాధానమని, దీర్ఘశాంతమని, దయాళుత్వమని, విశ్వాసమని, మంచితనమని, సాత్వికమని, ఆశానిగ్రహమని, ఈ ఫలములన్నిటినీ ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆత్మ సంబంధిగా ఉంటాడో ఆ వ్యక్తి తన జీవితంలో వాటిని కనపరుస్తూ ఉంటాడు. ప్రార్థించు వారిగా ఉంటారు, ఆత్మ ఫలములను కలిగి ఉన్న వారిగా ఉంటారు, ఆత్మ సంబంధులుగా ఉంటారు. దేవుడే ఆత్మస్వరూపిగా ఉన్నాడు, దేవుడే కంటికి కనబడిన వాడుగా ఉన్నాడు. ఆ కారణమును బట్టి ఆయన సర్వవ్యాపి అయినాడు. ఆత్మ స్వరూపిగా ఉండబట్టే పిల్లలు ఆయన ఏమయ్యాడంటే సర్వవ్యాపిగా ఉండగలడు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఆరాధన చేస్తున్నాం, మన మధ్యలో ఉన్నాడు ఏమంటే. అలాగే ఆరాధన చేస్తున్న ప్రతి ఒక్కరి మధ్యలో ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతను ఆయన ఉంచగలుగుతూ ఉన్నాడు. ఆత్మ కనుక ఆ విషయాలు జరిగాయి. ఆత్మ సంబంధి పిల్లరా, మరి దేవుని యొక్క ఆత్మ ఫలముల చేత అతడు నడిపించబడతాడు. ఈ వారం మనము ఆత్మ సంబంధి గురించిన కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇప్పటికే ఆత్మ ఫలములు మరి ఎట్టి రీతిగా ఉంటాయో మనం చూసాం. ప్రేమను కలిగి ఉంటాడు అండి, సమాధానమును, సంతోషమును, దీర్ఘశాంతమును, దయాళుత్వమును, విశ్వాసము కూడా పిల్లరా ఒక రకంగా ఆత్మ సంబంధమైన వరమని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆత్మ ఫలం అండి, ఆత్మ వరములు ఉన్నవి, ఆత్మ ఫలములు కూడా ఉన్నవి. ఆత్మ వరమేమో ఒకటి, ఆత్మ ఫలము కూడా మరి పిల్లరా అది ఒక ప్యాకేజ్గా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఏది ఏమైనా పిల్లలు ఈ 10వ వచనం అంటూ ఉన్నాడు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ ద్వారా మనము వాటిని బయలుపరుచున్నాడు. 13వ వచనం చదువుతాం. మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి ఏమేమో బోధించుచున్నాము. బోధ అనగా పిల్లరా పాఠం అండి. బోధ అనగా ఏమిటండి? తెలిసిన ఒక విషయాన్ని గూర్చి వేరే వారికి తెలియజేయటం. మేము ఆత్మ సంబంధంగా మాట్లాడుతూ ఉన్నాము. మీ ఆత్మీకమైన జీవితమే మాకు ప్రాముఖ్యమైనది. మీరు ఆత్మీయముగా మీరు అన్ని విషయములలో అభివృద్ధి పొందాలి. యోహాను శిష్యుడు పిల్లలు అపోస్తలుడైన యోహాను మరి గాయి అని భక్తులతో చెప్తూ ఏమంటాడండి ఆ 3వ పత్రికలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లవలనని చెప్తూ ఉంటాడు. నిజానికి పిల్లరా మరి యోహాను గారు గాయకు రాస్తూ అతడు పొందిన అనారోగ్యాన్ని బట్టి నీ అనారోగ్యము ఏమండి స్వస్థపరచబడి నీవు తిరిగి శక్తిని పొందుకుందువుగాక అని మొదలగు మాటలతో ఆయన రాస్తున్నాడు. సరే, ఆ పాటను అలా పెడితే ఆ మొదటి పాటలు ఏమన్నాడు? నీవు అన్ని విషయములలో నీ ఆత్మ విషయంలో నీవు వర్ధిల్లుచున్న ప్రకారము. ఏమంటే ఈ లోకంలో మన అందరికీ తెలిసిన ఒక మరి ప్రకృతి రహస్యం ఏమిటంటే వయసు పెరిగే కొద్దీ మనుషులు క్షీణిస్తారు కదండి, అంతే కదా. ఏ విషయమైనా సరే పిల్లలు కొత్త కారు లేక ఉంటుందండి, చానాల తర్వాత కొంచెం అది దాన్ని వాడుకను బట్టి వేరంటేరు ఉంటుంది. వేరంటేరు అంటే అరుగుదల ఏమండి కొంచెం క్షీణత దానిలో కనబడుతూ ఉంటుంది. సరే, అలాగే మరి శారీరక సంబంధంగా మనము బలహీనం అవుతున్నప్పటికీ పిల్లరా దేవుని ఆత్మ ఏం ప్రేరేపిస్తుందంటే ఆత్మ సంబంధమైన బలమును అది ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆత్మ సంబంధమైన బలాన్ని అది ప్రేరేపిస్తూ ఉంటుంది. ఎందుకు చెప్పుకున్నామండి ఈ మాట? మనం లోపల బలం, దేవునికి స్తోత్రం. వేరంటే ఫిజికల్గా మనం చూస్తూ ఉంటాం, కానీ పిల్లరా మరి ఆత్మ సంబంధంగా మనం దినదినము అభివృద్ధి పొందవలసినదే. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. ఆత్మ వర్ధిల్లత కనబడాలండి. ఆత్మ అంటే ఏమిటి పిల్లరా? దేవుడు మనలో నివసిస్తున్న భాగమే ఆత్మ. దేవుడు మనలో పెట్టిన దేవుని ప్రతినిధియే మనస్సాక్షి. ఏమండి మన తలంపులు ఆలోచనలే మన యొక్క హృదయం.
ఏమంటే మన తలంపులు ఆలోచనలే మన యొక్క మనస్సు. మన చెవిని పడింది మన హృదయం లోతుల్లోనికి, మన తలంపుల్లోనికి దూరినప్పుడు మనం ఏమంటామంటే నా హృదయంలో నాటుకుంది అని మనం అంటూ ఉంటాం. అదండి, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లాలి. నాకు తెలుస్తుంది నీ వర్ధిల్లుచున్న ప్రకారం, నాకు తెలుస్తుంది. కాబట్టి నీవు మిగిలిన విషయాల్లో కూడా వర్ధిల్లితే నేను చాలా సంతోషిస్తానని ఆ యొక్క గాయి అని భక్తుడితో మరి పౌలు గారు చెప్తున్న మాటలు. సరే, ఏమైనా పిల్లరా, ఈ 13వ వచనం మనం చదువుకున్నాము. ఆత్మ నేర్పు మాటలతోనే వీటిని గురించి మేము బోధించుచున్నాము. దేవుడండి, ఆత్మ అనగా దేవుడు పిల్లలు, పరిశుద్ధాత్మ, పవిత్రాత్మ, క్రీస్తు ఆత్మ, ప్రభువే ఆత్మ. ఏమండి, ఇదే కొరింథీ పత్రికలో మనం చూస్తూ ఉంటాం. 3:17 అండి, 3:17లో ఉంటుందండి. ఏమిటంటే ప్రభువే ఆత్మ అంటే దేవుడే ఆత్మగా ఉన్నాడు. దేవుడు ఆత్మగా ఉండి మన ఆత్మలను బలపరుస్తూ ఉన్నాడు. అలాగని చెప్పి శరీరాన్ని ఆయన బలపరచుట, ఆయన మన బలహీన శరీరములను, మన దీన శరీరములను తన యొక్క మహిమగల శరీరమునకు సమరూపమైన దానిగా ఆయన మారుస్తాడు. ఒకసారి చదువుతారు పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం పిల్లరా. మరి ఆత్మ సంబంధంగా మనం వర్ధిల్లాలని మరి వాక్యాన్ని, ప్రార్థనను, మరి వీటన్నిటిని కూడా ఆయన మనకిస్తూ ఉన్నాడు. అలాగే శరీర సంబంధంగా కూడా మనం అభివృద్ధి కావాలని ఆయన మనల్ని కోరుతూ ఉన్నాడు. చూడండి 21వ వచనం, 3:21 పిల్లల, 3:21. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము, హల్లెలూయా, ఆయన మన దీన శరీరము. ఈ శరీరం బలహీనమే పిల్లల. ఈ శరీరము ఏమండి, దీనికి మరి దేవుడు ఒక 100 సంవత్సరాలు అన్నట్టుగా, 120 సంవత్సరాలు అన్నట్టుగా ఆయుష్ను నిర్ణయించాడు. తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా ఆయన మారుస్తాడు. ఇక్కడ ఒక మాట గుర్తుకొస్తుంది పిల్లరా. మనం ఏదైనా ఒక పని ఉందనుకోండి, ఎంతగానో మనం సిద్ధపడుతూ ఉంటాం. ఎక్కడికైనా వెళ్ళాలంటే మరి ఒక వారం రోజుల ముందు నుంచే మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం. అలాగే ఈ జీవితం పిల్లరా, ఈ యొక్క జీవితము అంటే పరలోకం వెళ్ళడానికి మనకు సిద్ధపాటు కొరకు ఇవ్వబడిందని భక్తులు చెప్తూ ఉంటారు. పరలోకం చేరడానికి ఈ 100 సంవత్సరాల ఆయుష్ మనం సిద్ధపడుటై ఉన్నది. మన బలహీన శరీరాలను